నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా అభ్యర్థుల ప్రకటన అయితే చేసింది. ప్రతిసారి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందుంటాయి. ఈసారి కాంగ్రెస్ కి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించి పూర్తి అభ్యర్థులను ప్రకటించక ముందే బీజేపీ పూర్తి అభ్యర్థులను ప్రకటించడమే కాదు ప్రకటించడంలో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. అయితే చివరిగా ప్రకటించిన 2 లోక్సభ సెగ్మెంట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకటి వరంగల్, 2 ఖమ్మం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. జలగం వెంకట్రావు లాంటి నేతలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మంది సీనియర్ నేతలు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక స్టోరీ ఉంటుంది కదా, అందరికీ ఒక చెట్టు మీద ఉన్న పిట్టకు సంబంధించి కన్నును కొట్టమని చెప్తే పాండవులు అందరూ నిలబడి ఉంటారు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనబడితే అర్జునుడికి మాత్రమే ఆ పిట్ట కన్ను మాత్రమే చూస్తూ గురి పెడుతూ ఉంటాడు. ఈ కథ మీరు అందరూ వినే ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా ఈసారి బీజేపీ అధిష్టానం తెలంగాణలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలటమే తన ప్రధాన లక్ష్యం. మిగిలినవన్నీ అనవసరం. కొత్త వారికి ఇచ్చామా అవకాశం, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చామా, ఏం జరుగుతోంది, ఎవరేమనుకుంటున్నారు అనేది కాదు. లేదు అన్న ఖమ్మంలో కూడా బీజేపీ ఉంది అని చూపించడమే కాదు, బీజేపీ కాషాయ జెండా ఎగరడానికి ఆస్కారం కూడా ఉంది అనే లెవెల్లో తీసుకెళ్ళి అందరూ వాళ్ళ నియోజకవర్గ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అభ్యర్థిని కూడా అలానే సెలెక్ట్ చేయాలి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇటు జలగం వెంకట్రావా, తాండ్రా వినోద్ రావా ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? జలగం వెంకట్రావుకి సంబంధించి టికెట్ ఇస్తే తన క్యాడర్ ఉంది కాబట్టి బాగుంటుంది అనేది ఒక వాదన వచ్చినప్పటికీ జలగం వెంకట్రావుకి సంబంధించి ఒక క్యాడర్ మాత్రమే ఉంది. కానీ వినోద్ రావుకి టికెట్ ఇవ్వడం వెనుక ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ మీద అర్జునుడు కన్నుకు గురి పెట్టినట్టుగా ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ మీద మోదీ షాద్వయం గురి, ఆ వదిలిన బాణం వినోద్ రావు అనే విషయం ఖమ్మం లోక్సభ నియోజకవర్గం మొత్తంలో మాట్లాడుతున్నారు. దీని గురించి కొన్ని ప్రధాన అంశాలు, ఎందుకు ఇంతగానో ఈయన ఎత్తి లేపి చెప్తున్నారు, అంత కారణం ఏంటి అంటే ఏవైనా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి అనేది నా ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, మన ప్రతి కార్యక్రమంలో కూడా అలాంటివే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ రావు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికంటే ముందు కూడా ఈయనకు ఖమ్మంతో సత్సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో ఈయన సొంత జిల్లా, ఈ ప్రాంతానికి చెందినవాడే. దాంతో ఈ ప్రాంతానికి చెందినవాడు అయిపోతే సరిపోతుందా, టికెట్ వస్తుందా అంటే కాదు. అసలు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు బీజేపీ బలం ఉంది అనేది, అంటే యుద్ధంలో అడుగు పెట్టడానికి వెళ్లే ముందు ఆ యుద్ధంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్చుకోవాలి. వినోద్ రావు అలానే పార్టీలో చేరడానికంటే ముందు నుంచి తను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన, బీజేపీలో చేరాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి ఖమ్మం మీద ఎదుర్కోబోయే ప్రతి సవాల్ని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్షంతల కార్యక్రమంతో మొదలు పెడితే అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న రోజు స్క్రీన్లలో రాములవారి విగ్రహ ప్రతిష్టను లైవ్లో చూపించడంతో పాటు పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించడంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు. అప్పుడు అర్థమైంది ఖమ్మంలో బీజేపీ అంటే పడి చచ్చే కార్యకర్తలు ఉన్నారు. ఖమ్మంలో హిందుత్వాన్ని రగిల్చి హిందుత్వం కోసం ప్రాణాలకు తెగించి పోరాడగలిగే యువత ఉంది, బీజేపీ అభిమానులు ఉన్నారు. కానీ వీరందరినీ కూడా కమ్యూనిస్టు, లేకపోతే ఇది కాంగ్రెస్ అడ్డా, ఇది బీఆర్ఎస్ అడ్డా అనే ఒక భావనను కలిగించి ఆ భావన అనే ఒక ముసుగులో వీళ్ళను అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా గ్రహించారు. మరి అణిచిపెడుతున్న దాన్ని నేనెలా ప్రూవ్ చేయాలి? అధిష్టానం వినోద్ రావు నీకు ఎందుకు సీట్ ఇవ్వాలి అంటే ఏం చెప్పాలి? అందుకే ఎక్కడైతే గుజరాత్లో త్రిశూల వ్యూహం, గుజరాత్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన వాటిలలో త్రిశూల వ్యూహం ఒకటి. ఆ త్రిశూల వ్యూహాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తుంటే దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు విశ్వ హిందూ పరిషత్తో కలిసి కొలాబరేట్ చేసుకొని అసలు ఇక్కడ ఎంత చైతన్యం చేయగలను, నేను లోక్సభలో యుద్ధంలో అడుగు పెట్టబోతున్నా, ఇది అన్ని సెగ్మెంట్లు వేరు, ఖమ్మం సెగ్మెంట్ వేరు. అసెంబ్లీలో కూడా ఖమ్మానికి ఒక బీజేపీ సీటు కూడా ఇవ్వలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రదేశంలో యుద్ధం చేసి ఆ యుద్ధంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి,
చాలా ఏమంటారు పటిమలు తెలిసి ఉండాలి. గెలుపుని, ఓటమిని, అవమానాలని, లేకపోతే ఎవరైనా ఏ రకమైన మాటలు మాట్లాడినా అదే రకంగా మళ్ళీ సంధించి మాట్లాడగలగడం రావాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది త్రిశూల వ్యూహం, అంటే త్రిశూల దీక్ష. త్రిశూల వ్యూహం అని ఎందుకు చెప్పారంటే నాకు అలానే కనిపించింది. ఖమ్మం కొత్తగూడెంలో త్రిశూల దీక్షకు వచ్చిన స్పందన అంతా ఇంత కాదు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళారు. అయితే ఇక్కడ అధిష్టానం కూడా అదే ఆలోచించింది. పార్టీలోకి వస్తున్నాము కాబట్టి మాకు వెంటనే టికెట్ ఇవ్వాలి, ఇస్తేనే మా క్యాడర్ మా కోసం పనిచేస్తుంది అనేది కాదు. అసలు ఆ పార్టీ బలాబలాలు ఎంత, ఆ పార్టీలో మనం పోటీ ఇస్తే ఎలా ఉండబోతుంది, అలాగే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా భావజాలాన్ని తట్టి లేపాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద కొంత కసరత్తు చేసిన వారికి టికెట్ ఇస్తే బాగుంటుంది. అండ్ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ సెంటిమెంట్ యావత్ భారతదేశంలో ఉంది. బీజేపీ 400 సీట్లతోటి లోక్సభలో అడుగు పెట్టడానికి అదొక ప్రధాన కారణమైనప్పుడు, ఇదే తెలంగాణలోని భద్రాచల రాముల వారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ప్రభావం కూడా ఖమ్మం మీద ఉండడానికి ఆస్కారం ఉంది. 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టడానికి రాములూరు కారణమైనప్పుడు, ఖమ్మంలో కాషాయ జెండా ఎగరవేయడానికి రాములూరు కారణం ఎందుకు కాకూడదు? మరి రాములూరు కారణం కావాలి అని అంటే మనందరికీ తెలుసు, భద్రాచలం రాముల వారికి గోర్లతోటి ఎంతో నిష్ఠగా అక్షంతలు తీస్తూ ఉంటారు. అలాంటి రామాలయంతో సంబంధం ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని బరిలోకి దింపితే ఇంకా బాగుంటుంది కదా. ఇది వినోద్ రావుకు కలిసి వచ్చిన 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, బొబ్బిలి వంశం. బొబ్బిలి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసు. చాలా షార్ప్గా బ్రిటిష్ కాలం నుంచి కూడా బొబ్బిలి వంశానికి చెందిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. చాలా షార్ప్గా రాజకీయాల్లో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి, ఏ టైంలో ఎలా ప్రవర్తించాలనేది చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు ఆ బొబ్బిలి వంశానికి సంబంధించిన ఇంటి అమ్మాయి తాండ్రా వినోదరావు కోడలుగా వచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయ చతురతలు నేర్పడంతో పాటు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయంలో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఆంధ్ర బార్డర్ కాబట్టి ఖచ్చితంగా ఈ బొబ్బిలి వంశస్థ ప్రభావం బార్డర్లో ఖచ్చితంగా పడుతుంది. బార్డర్ ఓటర్ల మీద కూడా పడి ఆ ఓటర్లు వినోదరావుకు ఓటు వేయడానికి కారణమవుతుంది. ఇది నెంబర్ 3. నెంబర్ 4, ఆంధ్రాలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ముందెళ్తున్నాయి. అయితే ఈ కూటమి ప్రభావం తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ అభిమానులు కానీ ఏ మేరకు బీజేపీకి సపోర్ట్ చేస్తారో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే దీనికి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, టీడీపీ ప్రభావం ఆ బార్డర్ ఏపీలో ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు కంటే ఎన్టీఆర్ ప్రభావం, సీనియర్ ఎన్టీఆర్ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి బీజేపీ ఓట్ షేరింగ్ పెరగడానికి అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారు. ఎందుకు అనంటే చాలామంది టీడీపీ కార్యకర్తలు కూడా అయోధ్య రామ్లల్లా విషయంలో కానీ, మోదీ భావజాలం విషయంలో కానీ కనెక్ట్ అయిపోయారు. ఒకప్పుడు తిట్టిన చంద్రబాబే ఈరోజు మోదీ లాంటి ఒక నేత కావాలి అని చెప్తున్నాడు అని అంటే ఆ పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారు? పూర్తి సహకారం, పూర్తి ఎఫర్ట్స్ ఖమ్మం జిల్లాలో, ఖమ్మం లోక్సభ సెగ్మెంట్లో కాషాయ జెండా ఎగరవేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ జనసేన ప్రభావం, పవన్ కళ్యాణ్ హీరో ఓకే అక్క, పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటే ఖమ్మంలో అసెంబ్లీ సెగ్మెంట్లలో నిలబడ్డది వాళ్ళే కదా, ఎక్కడైనా డిపాజిట్ వచ్చిందా, పెద్ద ఓట్ షేరింగ్ వచ్చిందా నువ్వు మాట్లాడడానికి అని అంటే, నిజంగా కూడా జనసేన నుంచి బరిలో దిగిన అభ్యర్థులు పెద్ద ప్రభావం చూపలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం, పార్టీ ప్రభావం కంటే అక్కడ ఉన్న అభ్యర్థుల ప్రభావం లేదు. కానీ ఇక్కడ వినోద్ రావు ప్రభావం ఖమ్మం రాజకీయాల మీద ఉంది. అలాంటప్పుడు మెగాస్టార్ అలాగే పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం కూడా వినోద్ రావు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకు అనంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక మందికి విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో పెద్ద పాత్ర పోషించడమే కాదు, అండ్ ఉపాధికి పెద్దపీట వేస్తాననే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఉచితాలు కాదు ఉపాధులు, డెవలప్మెంట్ మాత్రమే మన ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ని డెవలప్ చేసుకోవడానికి కారణమవుతుందని ఆయన చెప్తున్న వ్యాఖ్యలు జన సైనికులలో ఒక ఆయుధంగా మారాయి. రైట్, ఇలాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మేము పూర్తి ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధము అంటూ ఇటు వచ్చేశారు. ఇక జలగం వెంకట్రావుకు సంబంధించి
ఖచ్చితంగా పార్టీలో చేరినప్పటికీ బీజేపీకి సంబంధించి ఒకటి ఏముంటుంది అంటే చాలామంది టికెట్ గురించి ఆశించవచ్చు, కానీ టికెట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కోసమే పనిచేయాలి లేదా సైలెంట్గా ఉండాలి. కానీ జలగం వెంకట్రావుకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా వినోద్ రావు అనే వ్యక్తి గెలిస్తే తన ప్రభావం కూడా జలగం వెంకట్రావు కూడా పార్టీలో చేరారు, పాపం వినోద్ రావుకి బాగా సపోర్ట్ చేశారు, టికెట్ రాకపోయినా కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు అనే ఒక పేరు రానున్న రోజుల్లో బీజేపీలో వెంకట్రావుని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. ఆ కారణంతో జలగం వెంకట్రావు వర్గం కూడా పూర్తి స్థాయిలో వినోద్ రావు కోసం పనిచేస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్తో, విహెచ్పి తోటి, అలాగే ఈ హిందూ సంఘాలతోటి వినోద్ రావుకు మంచి ర్యాపో ఉంది. ఆ ర్యాపో కూడా వినోద్ రావుని నిలబెడుతుంది. మరొకటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తమవాడే అనుకునే తత్వం కూడా కనిపిస్తోంది. వీటన్నిటికంటే ఇటు బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉండబోతున్నా గతంలో చూపించినంత ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే పువ్వాడ అజయ్ కానీ బీఆర్ఎస్లో జరుగుతున్న అనేక గందరగోళాలు కానీ నాయకుల్లో సందిగ్ధతను కలిగిస్తోంది. ఇక్కడ వ్యక్తి ప్రభావంతో పాటు లోక్సభ విషయానికి వచ్చేసరికి పార్టీ ప్రభావాన్ని కూడా గమనిస్తారు. అసలు ప్రభావం లేకుండా స్కామ్లలో ఇరుక్కొని అధినేతతో సహా ప్రతి ఒక్కరూ ఎప్పుడు జైలుకు పోతారో అని తెలియని ఒక పార్టీని నమ్ముకొని ఉండడానికి క్యాడర్ ఇష్టపడరు. అది నామా నాగేశ్వరరావుకి మైనస్గా మారచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి నందిని పేరు వినిపిస్తుంది, బట్టి విక్రమార్క భార్య. ఇక నందినికి సీటు ఇవ్వడంలో ఏదేమైనా కానీ ఇటు పొంగులేటి కానీ మిగిలిన వర్గం కానీ బట్టి కుటుంబానికి పెద్ద సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకు అనంటే బట్టి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా బట్టి భార్య నందిని ఎంపీగా లోక్సభలో అడుగు పెడితే ఉమ్మడి ఖమ్మం మొత్తం కూడా బట్టి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న పొంగులేటి కానీ రేణుకా చౌదరి కానీ ఇలాంటి హెమాహెమీలు, తుమ్మల ఇలాంటి హెమాహెమీలు అంతా కూడా అది యాక్సెప్ట్ చేయలేరు. అందుకే కాంగ్రెస్ ఖమ్మం సీట్ని అనౌన్స్ చేయడానికి కూడా మల్లగుల్లాలు పడుతుంది అని వస్తుంది. అంటే వాళ్ళ కాంగ్రెస్లో అంతర్గత పోరు కూడా ఇక్కడ వినోద్ రావుకు ప్లస్ అవుతుంది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఖమ్మం జిల్లా మీద కాషాయ జెండా రెపరెపలతో ఎగరవచ్చు అనడానికి ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. నేను రీసెంట్గా ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ని ఒకసారి విజిట్ చేసి వచ్చాను. అక్కడ నేను చాలామందితో కలిసి మాట్లాడినప్పుడు నాకు వినిపించిన మాటల్ని ఈరోజు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. మరి నేను మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.